బాధపడకు చెల్లెమ్మ, నువ్వు కన్నీరు పెట్టినంత మాత్రాన పోయిన చిన్నబాబు గారు తిరిగి వస్తారా? అవునమ్మా, చూడండి, యాక్సిడెంట్ జరిగిన చోట ఈ చైను ఈ రింగు దొరికాయి. మీరు ఇక్కడ సంతకం పెట్టి ఇవి తీసుకోండి. వద్దు శేఖరు, నాకు ఇవేమి వద్దు. నాకు చిన్నబాబు కావాలి. నా కొడుకు బ్రతికించమండి చాలు. భానుప్రకాష్, మీరైనా సంతకం పెట్టి ఆ నగలు తీసుకోండి. ఇవ్వండి ఎస్ఐ గారు. ఎస్ఐ గారు, పాపం చిత్రాయం గారు చిన్నబాబు పోయిన తరువాత ఇప్పటికి 6 సార్లు స్పృహ తప్పి పడిపోయారు. ఇప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్లో స్పృహ తప్పి పడిపోతే పబ్లిక్ అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకుంటుంది. మీరు ఇక్కడ సంతకం పెట్టి తొందరగా ఆవిడ ఇంటికి తీసుకెళ్ళండి. ప్లీజ్ కూల్ డౌన్ ప్లీజ్. నా ఆశల దీపమైన నా రామకృష్ణ బాబుని నాకు దూరం చేశావు. ఇక ఇంట్లో నీకు నైవేద్యం లేదు, నిత్య పూజ లేదు. నా అందమైన తలల లోపల జాగ్రత్తగా ఉంచు. రండి రండి, కుడికాల ముందు పెట్టండి. ఎడంకాలే పెడతా. ఈ లంకా ఈశ్వరరావుకి లెఫ్ట్ లెగ్గే కలిసి వచ్చింది. నా గృహ ప్రవేశం కాదు, తెలి ప్రవేశం. నీ కుటుంబం భేషజాలకు పోతే లక్షలకు లక్షలు అప్పిచ్చాని అప్పు తీరకుండానే మీ అన్నయ్య పెట్టించుకున్నాడు. తద్దినం దినం ఎంతో కొంత రాబట్టుకోవాలని నేను ఇక్కడికి వచ్చా. అబద్ధం. మా అన్నయ్య ఆస్తులు ఫ్యాక్టరీలు కార్మికులకు రాసిస్తాన్నాడని తెలిసి నువ్వు ఈ నాటకం ఆడుతున్నావు. ముందు బయటకు వెళ్ళు. ఆయన చెప్పినంత నిజం కాదంటే బయటికి వెళ్ళేది ఆయన కదే, నువ్వు. అందుకే నువ్వు నోరు మూసుకుపడి ఉండు. భానుప్రకాష్, మీరు ఎన్ని నాటకాలు ఆడినా నా మనవడి ఆశయాల్ని నేను నెరవేరుస్తాను. ఏమిటి నువ్వు నెరవేర్చేది? దివాణం అప్పుల్లో ఉంది. అప్పులు తీరకపోతే లాయర్లు పోలీసులు రోజు ఇంటి మీదకి వచ్చి పడతారు. అబద్ధం. చిత్రాంగి, ముసలిదానికి ఒంట్లో సత్తు పోయిన గొంతులో గాంభీర్యం అలాగే ఉండిపోయింది. మీరందరూ కలిసి నా మనవణ్ణి పట్టున పెట్టుకున్నారు. నా కంఠంలో ఊపిరుండగా మీ ఆటలు సాగనివ్వనరా రాక్షసుడా. ఏమిటి నువ్వు సాగనిచ్చేది? ఇలా వాగే నీ మనవడు చచ్చాడు. నువ్వు నోరు తెరిచావో నీ మనవడి దారినే నువ్వు వెళ్తావు. చిత్రాంగి, దేవతల చేత పాద నమస్కారం చేయించుకున్న ఆ లంకేశ్వరుడి అంశలో పుట్టాడు ఈ లంకాయేశ్వరరావు. నన్ను అవమానించిన ఈ ముసలి పీనుగును క్షమించేది లేదు. ఇంట్లో పని మనుషుల్ని తీసేయండి. లంకంత ఈ కుంపలో మహారాణిగా వెలుగొందిన ఈ ముసలిదాన్ని పని మనిషిగా నియమించండి. నా కాళ్ళ కింద చూడు లంక. ఏమిటి కక్కి? ఏమి వాట? అసలు వాట పదే పదే వాట వాట అన్నావంటే అన్నానంటే కత్తితోటి చెబుతా. కార్లో బాంబు పెట్టి 2 లక్షల రూపాయలు వాటా ఇస్తానని వాగ్దానం చేశారు. పిచ్చివాడ, రౌడీలు వాళ్ళ వాగ్దానాలు నిలబెట్టుకోరు. చేసిన మర్డర్లే లెక్క పెట్టుకుంటారు. అంటే నన్ను చంపేస్తారా? చెప్పానుగా, వాటా అంటే టాటా అని. బతకాలంటే చాలా మార్గాలున్నాయి. వెళ్ళి బచ్చలా కమ్ముకు బతుకు. ఎంత మోసం, ఎంత నమ్మక ద్రోహం! మీ అందరూ నా ఉసురు తగిలి చస్తారా? చిత్రాంగి, లంకా, ఏమిటా లుక్కు? నా గుండె కలుక్కు మంది. నా అందం చూసా? నీ అందము ఐశ్వర్యము చూసి బాయ్ బై బై. ఏమిటి బ్రదర్ చిత్రాంగి వంక చూపు? సోదరి, ఆస్తి చేజిక్కించుకున్నాక దాన్ని రైట్ లెగ్ తో తంతే లెఫ్ట్ సైడ్ పింట కుప్పలో పడిపోతుంది. ఏమిటి చెల్లెమ్మ వాడితో అంత చనువు? నాకేం నచ్చలేదు. వాడి అవసరం తీరాక లెఫ్ట్ లెగ్ తో తంతే రైట్ సైడ్ మురికాలలో పడతాడు. ఏమిటి అలా దెయ్యంలో నుంచున్నావు? వెళ్ళి కాఫీ పట్టరా పో. ఏమిటి ముసలి పీనుగా? ఉప్మాలో నిమ్మకాయ ఎక్కువ పిండావు, చట్నీలో ఉప్పు తక్కువ వేశావు. అసలు వంటకాల? ఇలాంటి తిండి పెట్టే నీ కొడుకునిద్దరిని పైలోకానికి పంపించావు. మర్డర్ కేసులో నన్ను పట్టుకోవాలని పోలీసులు వెంటాడుతున్నారు. పోలీసులకు ఎవరన్నా నా ఆచూకీ ఇచ్చారో నా యావత తలకాయలు లేచిపోతాయి.
కానిస్టేబుల్స్, ఈ వీధిలోని ప్రతి ఇల్లు, ప్రతి షాపు సోదా చేయండి. కమాన్. జగ్గు, నువ్వు ఈ పేటలోనే ఉన్నావు, మర్యాదగా బయటికి రా. జగ్గు అనే హంతకుడు ఇక్కడికి పారిపోయి వచ్చాడు, నువ్వు చూసావా? నేను చూడలేదు సార్. ఎక్కడా లేడు సార్. ఒక ముఖ్య ప్రకటన, జగ్గుని ఎవరు చూసినా ఎక్కడ చూసినా వెంటనే మా పోలీస్ డిపార్ట్మెంట్ కి సమాచారం అందచేయండి. అతన్ని పట్టించిన వాళ్ళకి 10,000 రూపాయల బహుమానం ప్రకటిస్తున్నాం. కమాన్. దొంగరావుడు ఏమిట్రా నీ అబ్బా? ఎవడో జగ్గు దాదా అంట, పోలీసులు తప్పించుకొచ్చాడంట, పట్టిస్తే 10,000 ఇస్తారంట. కొట్టాన్రా కాటా దెబ్బ. నా ఇయాల ఎవ్వరాడు ఈ జగ్గుని పోలీసులకు పట్టించే మనగాడు. నువ్వే నా దొంగరావుడివి? నేను రాముణ్ణిరా. దొంగ అనేది మనమంటే పడనోళ్ళు పెట్టిన పేరు. నన్ను పట్టిస్తానని పంతం పట్టావట. అందులో ఏమన్నా డౌటా? డౌటా? నా చేతుల్లో నువ్వు దెబ్బలు తింటావనడంలో నాకు డౌట్ లేదు. ఎదురు తిరిగి కాలు దుబ్బేవాడికి కండబలం చూపించడం నాకు అలవాటు బే. అంత మగతనం ఉందా? ఆంధ్రదేశంలో ఏ సందులో అడిగినా చెప్తారు బే మన మగతనం ఏమిటో. ముందు ఈ సందులో తేల్చుకోరా నీ మగతనం సంగతి. సై అన్నవాడి చేత సర్కస్ ఆడించడం నాకు ముగ్గుపాలుతో పెట్టిన విద్య. కొడుతున్నా చూడు కాటా దెబ్బ. కనిపించాడా నీ అబ్బా? శభాస్ నీ అబ్బా, అదిరిందిరా నీ దెబ్బ కూడా. తీసుకెళ్ళండి, తీసుకెళ్ళి బొక్కలో దోసేయండి. రే దొంగరావుడు, నన్ను పోలీసులకు పట్టిస్తావు కదూ, తిరిగి వచ్చి నీ రక్తం కళ్ళ చూస్తా. ఊరికే అరవకుబే, తీసుకెళ్ళండి. దొంగరావుడు స్టేషన్కి వచ్చి డబ్బు పట్టుకెళ్ళు. వస్తాలే, ఈ లోపు నా డబ్బు మీరు దొబ్బేయకండి. దొంగరావుడు, నువ్వేనా? చిన్న వయసులోనే చత్వారం వచ్చిందా? పుట్టుకుట్టోడివా పిట్టనాయాలా? అది కాదు, నీతో కొంచెం రహస్యంగా మాట్లాడాలి. అలా వస్తావా? అలా అయితే రాను, ఇలా బార్కైతే వస్తా. పోనీ ఎలాగ వెళ్దాం? అసలు నువ్వెవరివి? ఎప్పుడు పుట్టావు? ఎక్కడ పుట్టావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? వచ్చి ఎన్నాళ్ళయింది? రెండో క్లాసులో 2 ప్రశ్నలు వేశాడని పంతులు బుర్ర బద్దలు కొట్టి జైలుకి వెళ్ళాను పే. ఇప్పుడు నా బుర్ర కూడా బదులు కొడతావా? నిన్ను కొడితే నాకేంటి పే లాభం? ఎవరినైనా లాభం ఉంటే కొడతావా? ఆ దేవుణ్ణైనా ఒక చూపు చూస్తా. నువ్వు నిజంగానే దొంగవేనా బాసు? ఇప్పటికే చాలా సమాధానాలు ఊరికే చెప్పా. ఈసారి సొమ్ము కొడితే తప్ప ఈ ప్రశ్నకు సమాధానం చెప్పను. అలాగే బాసు, ఏదైనా కొడితేనే చెప్పు, ఊరికే చెప్పొద్దు. ఎంత కావాలి? అయ్యి బాబాయ్, నా జేబులో 50 రూపాయలు ఉండాలి. ఏమని? ఇదిగో బే బచ్చా. అయ్యి బాబాయ్, నువ్వు నిజంగా దొంగవే బాసు. దొంగలకి దొంగవి, దొంగ రావడివి. అదొక చిన్న అనుమానం. ఆ రామ్నగర్ ఎస్టేట్ ఓనర్ మీ బాబా? నేను జమీందారు కొడుకునైతే ఇలా రౌడీలా ఎందుకు తిరుగుతాను పే? అది కాదు బాసు, ఆ ఎస్టేట్ ఓనర్ కొడుకు రామకృష్ణ బాబు లాగే నువ్వు ఉంటేను ఎవడన్నా మనలాగా ఉండాల్సిందే తప్ప మనం ఎవడిలాగా ఉంటాం పే. పోనీ ఆ రామకృష్ణ బాబే అచ్చం నీలాగే ఉన్నారనుకుందాం. ఈ మధ్య వాడిని చంపేసి అదే వాడు చచ్చిపోయాడు. భగవంతుడు ఆడి ఆత్మను కాపాడుగాక. నువ్వు మా రామకృష్ణ బాబు లాగా నటించడానికి ఒప్పుకుంటే ఆ ఎస్టేట్ మొత్తం అందే. చస్, మనకు నటించడం రాదు బే, జీవిస్తాం. ఇష్టం అర్థమైంది. వాటాలంతో చెప్పు. 75-25. అవల్ రైట్.
75 నాకు 25 నీకు. అలా చెప్పు చేతుల్లో పడి ఉండు. నాయనమ్మా, రేపు ఉదయం నేను రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళి సంతకం పెట్టించుకోవాలని చూస్తున్నారు. నాకు తెలిసే నువ్వు ఈ వార్త ముసల్దాన్ దగ్గరకు తీసుకొస్తావని. నువ్వు చెప్పినంత మాత్రాన వదిలిపెడతాననుకున్నావా? తాట ఒలిపించైనా సరే సంతకం పెట్టిస్తాను. మీరు నన్ను చంపినా సరే ఈ దస్తావేజుల మీద నేను సంతకం పెట్టను. సంతకం పెట్టవా? నీ చేత ఎలా చేయించాలో నాకు బాగా తెలుసు. ఓసి ముసిరిపోయినగా సంతకం చేయాల్సి వస్తుందని చేతులు కాల్చుకుంటావా? అవసరమైతే నన్ను నేనే దహించుకొని బూడిదైపోతాను గాని ఈ ఆస్తి మీకు అప్పచెప్పనే. అది చూస్తాను. ఆ ముసల్ది అంత పని చేసిందా? భానోజీ, ఇదిగో కొరడా. కడుపుతో ఉన్న నీ భార్యను ఆ ముసలదాని ముందు చిత్రహింసలు పెట్టు. అది చూసి తట్టుకోలేని బామ్మ తప్పకుండా సంతకం పెడుతుంది. వెళ్ళో, మొగుడిగా మగవాడిగా నీ పౌరుషాన్ని చూపించి సంతకం పెట్టించుకునేరా. ఇంకొద్ది క్షణాల్లో ఆ ముసలదాని కేకలు చిత్ర విచిత్రంగా వినిపించి నీ గుండె బద్దలు కావచ్చు. ధైర్యంగా ఉండు. ఒక లైన్ పోయినట్టుంది. అమ్మో, అయ్యో, ఏమైందిరా? ఆ ముసలిదాని ఏమైందిరా? ఏమైందిరా? కొట్టింది ఆవిడ కాదు, ఎవడో కొత్తవాడు. మన కళ్ళకు గంతలు కట్టి ఎవడో ఆగంతకుడు లోపలికి వచ్చాడా? హూ ఈజ్ హీ? పోతాం. నువ్వు చచ్చావు కదా, మళ్ళీ ఎలా వచ్చావు? నేను మృత్యుంజయుణ్ణిరా. మృత్యువుని జయించటానికి యమలోకం నీ బాబు పరిపాలిస్తున్న ప్లేస్ అనుకున్నావా? తప్పుడు అడ్రస్ కు వచ్చావని యముడి చేత క్షమాపణలు చెప్పించుకుని సరాసరి ఇక్కడికి వచ్చాను. బేగి అనకు. నేను సామాన్యుణ్ణి కాదు, లంకా ఈశ్వరరావుని, రాక్షస వంశస్థుణ్ణి. నేను రాముడి అంశతో పుట్టానురా. రాముడివా? నువ్వు రాముడివా? దొంగ రాముడి. అవును బే, దొంగలకు దొంగ రాముణ్ణి, వరి మీద బండరాముణ్ణి, సై అంటే ఛాలెంజ్ రాముణ్ణి, శత్రువుల్ని వేటాడేటప్పుడు అడవి రాముణ్ణి, పందో నెగ్గాక శభాస్ రాముణ్ణి. ఇదిగో, నువ్వు మా రామకృష్ణ బాబు కాదని నీ భాషే చెప్తోందిరా. భాషదేముంది బే బచ్చా. కూలీలతో కలిసిపోదామనుకున్నప్పుడే నాలుగు మీద సరస్వతికి నామాలు పెట్టేశా. అబద్ధం. నిజమేరా, పెళ్ళాన్ని కొట్టే గొట్టం. ఇదిగో, నువ్వు మమ్మల్ని మోసం చేయలేవు. నా కొడుకు చనిపోయాడు. ఛస్! మళ్ళీ అదే కూత. నీకు కొడుకెక్కడున్నాడు? నువ్వు గొడ్రాలివి కదా, మంచి గించి జాంతాని అనే మంత్రగత్తెవి. ఏమిటి చెస్? అనుమతి లేకుండా నా ఇంట్లో అడుగు పెట్టింది చాలక తాళి లేని ఈ రాణిని ఎగతాళి చేస్తావా? అనుమతి లేకుండా వచ్చింది నేను కాదురా, టప్పం నువ్వు. ఇందాక గొట్టం, ఇప్పుడు టప్పం. ఏమిటి నువ్వనేది? చమత్కారం రా చవట. నా చేతి బాటం చూపించమంటావా బేటా? ఎట్టా ఉంది నా కాటా దెబ్బ? కనిపించాడా నీ అబ్బా? ఏయ్, తలకు ఆలోచన చేసి 10 తలల రావణాసురుణ్ణి. నా తలల జోలికి రాకు. ఛస్! తెల్లారేసరికల్లా కాకులు గూడొదిలి వెళ్ళినట్టు నువ్వు ఈ ఇల్లు వదిలిపోకపోతే యాతకో తలసొప్పున తీసేస్తాడు రాముడి అవతారం ఎత్తిన ఈ రామకృష్ణ బాబు. అరే, ఏమైంది? ఏమైంది పిన్ని? ఏమిటి కేకలు? ఏం జరిగింది? రే కాకి, హుష్ అంటే ఎగిరిపోయిన వాడివి ఏ బుష్షుల నుండి తిరిగి వచ్చావురా? పుడ్డు లేక ఇంటి చుట్టూ ఆకలో ఆకలో అని తిరుగుతుంటే ఈ కేకలు విని లోపలికి వచ్చాను బాసు. అవును, ఆడెవడో దొంగాళ్ళ ఉన్నాడు, వాడిని ఎలా వదిలించుకుంటావు బాసు? త్వరలోనే వేస్తానురా ఒక పథకాన్ని. పోలీసుల్ని తీసుకొచ్చి వాడి గుట్టు బయట పెట్టి బేడీలు వేయిస్తాను. అప్పుడు దొంగ రాముడు దొంగల్లో కలిసిపోతాడు.